ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రికి అభివృద్ధి పనులు గుర్తుకొస్తాయని బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన ఏమేం హామీలు నెరవేర్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఆమె మాట్లాడుతూ 9 ఏళ్లలో పటాన్చెరు నియోజకవర్గానికి కేసీఆర్ చేసింది శూన్యమన్నారు. ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడంలో ఆంతర్యం ఏమిటంటే మొత్తానికి సీఎం హామీలన్నీ ఎన్నికల స్టంట్. వస్తున్న ఎన్నికలు కాబట్టి అందులో భాగంగానే నిన్న ఇక్కడికి సీఎం రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు 9 సంవత్సరాలు గడిచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఈ 9 సంవత్సరాలలో సీఎం గారు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజల మీద ఎన్నిసార్లు ప్రేమ చూపించారు, ఎన్నిసార్లు ఇక్కడ అభివృద్ధి గురించి వచ్చారు అనేది ఇక్కడ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు, అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ 9 సంవత్సరాలలో గుర్తు రానటువంటి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి నియోజకవర్గ అభివృద్ధి మర్చిపోయి 9 సంవత్సరాలు అయింది అని నిన్న హడావుడిగా గుర్తొచ్చినటువంటి సందర్భం. అది కూడా ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ అని చెప్పి. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ పటాన్చెరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్